పద్యాలు రావడం అంటే 4 లైన్ల పద్యాలు అయితే కొంత తేలిక. గద్యములను ఉంటాయి, అంటే ఒక పెద్ద పేజీ అంతా ఉంటుంది. అందులో అల్లసాని పెద్దన గారి గద్యం అంటే అసలు అది కడుపు తరుక్కుపోయే గద్యాలు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబకు ఉదయంబున గల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబుకు మలయంబునంగల చలువుకు విలువ ఇయ్యది అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగడదమృత దుర్దిన ఆర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడుంబడమిడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం కన్న సంస్కృతి క్లేశంబులు వాయువే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురుగంధ కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పదభ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయోళుండగుతూ ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది ఒక గద్యం. ఇలాంటివి అందులో చాలా ఉంటాయి. గురువుగారు గుక్క తిప్పుకోకుండా ఊపిరి కలుపుకొని మీరు ఆ వేగంగా మాట్లాడింది అయితే నాకు ఆనందంగా ఉంది చూడడానికి. కానీ మీరేం పద్యం చెప్పారు నాకేం అర్థం కాలేదు గురువు. అదే దాంట్లో గొప్పతనం. కానీ ఆ భాష అతను ఆనందం కలిగించింది కదా. కరెక్ట్, చాలా ఆనందంగా ఉంది. అటువంటి పేజీ ఆయన ఊరికే చదువుతారు చూసి. నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకోవడానికి చూసి చదువుతూ ఉంటే పక్క నుంచి వింటున్న నాకు ఒకసారి వినడంతో కంఠస్థం వచ్చింది. అప్పుడు నాన్నగారు చదవడం కాదు ప్రతిపదానికి అర్థం తెలియాలన్నారు. అందులో ఒక్కదానికి అర్థం చెప్తాను, అన్నిటికీ చెప్పుకుంటూ పెడితే ఒక ఏడాది అయినా ఇంటర్వ్యూ తెవలదు కనుక. శివుడు అంధకరిపుడు అని పిలువబడతాడు. ఎందుకంటే అంధకాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. అవును. అందుకని అంధకుడిని చంపడం వల్ల శివుడికి అంధకాసుర భంజనుడు. అందుకే చూడండి రావణాసురుడు తమంతకాంధకం భజే అంటాడు. అంధకుడిని చంపినవాడు ఆయన. కంధరం అంటే మెడ. ఆ మెడలో ఎవరుంటారు? వాసుకి ఉంటాడు. అంధకరిపు కంధరావాస అంటే శివుడి మెడలో నివసించే వాసుకి. వాసుకి గారికి పెళ్ళయింది, ఆయనకి భార్యలు ఉన్నారు. ఆ భార్యలకి ఎప్పుడూ ఈయన ముఖం చూసే అవకాశం లేదు. ఎందుకని ఈయన ఎప్పుడు చూసినా శివుడి మెడలో ఉంటాడు. మీకైనా లీవులు ఉంటాయి కానీ ఆయనకి లీవు లేదు. సాఫ్ట్వేర్ కంటే హార్డ్వేర్ పాపం ఆయన. అందుకని ఎప్పుడు మెడలో కూర్చుంటే భార్యలకు ఏమవుతుంది? సహజంగా పాములకి కొంచెం కామం ఎక్కువ ఉంటుంది. అందున పాపం వాసుకి భార్యలకి ఎప్పుడూ పెళ్ళయ్యాక ఆయన దగ్గర నుంచి ముఖం చూసే అవకాశం లేకపోవటం వల్ల కామం తీరే అవకాశం లేక శరీరం వేడెక్కింది. కారణం ఏంటి గురుగారు? పాములకు కామం ఎక్కువ. సహజంగా పాములు నృత్యం చేస్తూ ఉంటుంది సార్. మీరు ఎప్పుడైనా చూసాం? మగ పాము కనుక ఆ రెండు కలవడం మొదలు పెడితే ఎన్ని గంటలైనా వదలవు. వాటికి భగవంతుడు పెట్టిన రహస్యం అది. అందువల్ల ఏమవుతుంది? వాటికి వేడి ఎక్కువగా ఉంటుంది శరీరానికి. ఈ తాపం తగ్గాలంటే ఏం చేయాలి? పూర్వకాలంలో భర్త దూరమైనప్పుడు విరహతాపం తగ్గడానికి గంధం పూసుకునేవారు, యాలకుల పొడి తొలుకునేవారు, పచ్చకర్పూరం అని ఉంటుంది. అరటి చెట్ల నుంచి దొప్పల్లోంచి రసం కారి ఆ రసం గడ్డగడితే వచ్చేది పచ్చకర్పూరం అంటే. అంతేగాని ఇప్పుడు తయారు చేసేవి కావు, ఇవన్నీ కెమికల్స్. ఆ రోజుల్లో చెట్ల నుంచి పచ్చకర్పూరపు అరటి చెట్ల నుంచి వచ్చేటటువంటి పచ్చకర్పూరం వంటికి తొలుకునేవారు, లేదా చన్నీళ్ళ స్నానం చేసేవారు. ఈ పాములన్నీ మలేషియా వెళ్ళాయి. దాన్ని మలయ పర్వతం అంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు మలేషియా అంటున్నాం. ఇప్పటికి కూడా అక్కడ గంధం చెట్లు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి, రకరకాల పచ్చకర్పూరపు అరటి చెట్లు ఉన్నాయి. ఇవి వెళ్ళి ఈ వేడి తగ్గడానికి వేళ్లాడాయట. సుగంధ ద్రవ్యాలు ఎక్కువ. సుగంధ ద్రవ్యాలకి ఆ చల్లదనం కోసం వేళ్లాడబట్టి వాటి యొక్క వేడి తగ్గిందిట. ఇప్పుడు లైన్ చదువుతారు ప్రతి అక్షరం. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ భవ. వాసుకి యొక్క వియోగం వల్ల పుట్టిన దుర్వ్యథా భోగభోగిని భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లత్ ఏలా లత వలయంబుకు మలయంబునంగల చలువకు విలువయ్యేది. పటీరము అంటే పచ్చకర్పూరపు అరటి చెట్లు. ఈ చెట్లకి వేళ్లాడి విరహతాపం తొలగించుకుంటున్నాయి. కాబట్టి ఆ చెట్లకున్న చల్లదనాన్ని ఎవరన్నా ఖర్చుతో కొలవగలరా? అంటే దానికి మూల్యం ఉన్నదా? అమూల్యం అంటే అదే అర్థం.
పాముల యొక్క విరహతాపాన్నే తొలగిస్తున్నాయి ఆ పచ్చకర్పూరపు అరటి చెట్లు. అటువంటి యొక్క పచ్చకర్పూరానికి విలువ ఎవడైనా కట్టగలడా, వెల కట్టగలడా, అది విలువ ఎయ్యేది. ఇలా అద్భుతమైనటువంటి ఎన్ని భావనలు ఉంటాయో. కైలాస పర్వత వర్ణన ఉంటుంది, హిమాలయ పర్వత వర్ణన ఉంటుంది, అష్టదిగ్గజాల వర్ణన ఉంటుంది. ఇటువంటి వర్ణనలో నేను చదవడం అంటే ఎన్నాళ్ళు చదివితే కంఠస్థ వస్తాయి. అది కంఠస్థం రాబట్టి ఆ చదువుకుంటున్న శివరావు గారు ఏమన్నారంటే, మీ అబ్బాయి దగ్గర ధారణా శక్తి ఎక్కువ ఉందండి, జ్ఞాపక శక్తి ఒక్కసారి వింటే మర్చిపోడు, ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది, కాబట్టి ఈయనకి అక్షరాభ్యాసం చేసి ఈ మొత్తం మరు చరిత్ర చదివిద్దామన్నారు. అప్పుడు మీ వయసు గురువుగారు 4 లేక 5 ఏళ్ళు. ఆ రోజుల్లో కొంచెం 45 సంవత్సరాలు మాటలు కూడా సరిగ్గా రావు సరిగ్గా, కానీ ఇంత స్పష్టంగా చెప్పానట. అప్పుడు కొంచెం కంఠం కూడా చిన్నపిల్లల కంఠం ముచ్చటగా ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళు ఆనందపడిపోయారు, అక్షరాభ్యాసం చేశారు. మరు చరిత్ర మొత్తం నేర్చుకున్నాను. మను చరిత్ర మొత్తం 628 ఇలాంటి గద్యాలు పద్యాలు. ఇంకా అక్కడి నుంచి నాకే ఈ భాష మీద వ్యామోహం పెరిగిపోయింది. హిందీ ఒక పక్కన నేర్చుకుంటూ మరో పక్కన మహాభాగవతం, భారతం. ఇప్పుడు కూడా మీరు ఓపిక ఉండాలి, కానీ కొన్ని వేల పద్యాలు అలవోకగల అప్పచెప్పగలం. ఇదంతా కేవలం స్వయం కృషి వల్ల వచ్చింది అని కొందరు అంటారు. కేవలం స్వయం కృషి వల్ల వస్తే ఈ ప్రపంచంలో ఎంతోమందికి రావాలి కదా. ఆ సందేహం లేకుండా మా అమ్మ, నేను ఉపాసించేటటువంటి అమ్మవారి దేవుళ్ళు వచ్చింది. మీరు రాగానే చూసారుగా పీఠంలో అమ్మవారిని. ఆ లోపల 3 అమ్మవార్లు ఉన్నారు. మధ్యలో లలితాదేవి, ఇటువైపు లక్ష్మి, అటువైపు సరస్వతి. వారిని చిన్నప్పటి నుంచి ఉపాసించాను. ఆ తర్వాత ఇప్పుడు గుడి రూపంలో కట్టి ప్రతిష్ఠించుకున్నాం. ఏది ఆమెనా భగవంతుని అనుగ్రహం, మానవునికి కృషి 2 ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుట్టుకతో అందరికీ కొన్ని శక్తులు ఉంటాయి, కానీ ఆ శక్తిని గుర్తించి బాగా అభివృద్ధి చేసుకోవాలి, సాధన చేయాలి. సాధన చెప్పేది ఉపయోగం ఉందండి. ఏదైనా సాధన చేస్తే కదా రత్నాలు పుడతాయి, వాటిని సానబెడితేనే మెరుస్తాయి. కృషి లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ సృష్టిలో 3 పనులు చేయాలట మనం. ఒకటి, పుట్టుకతో వచ్చే శక్తి, అది మనం తెచ్చుకోలేము, దానిని అభివృద్ధి చేసుకోవడం మనం చేస్తాం. ఈ అభివృద్ధికి కీర్తి రావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి. ఇది నేను చెప్పరా, భారతంలో భీష్ముడు చెప్పాడు. పాండవులకు ఎందువల్ల విజయం వస్తోంది అని దుర్యోధనుడు అడిగితే భీష్ముడు విరాటపురంలో అన్నాడు, నల్లవు నిక్కమాడి నృపనందును ముందట ద్రోణుడొక్కటం తెల్లము, వారు బాహుబల ధీబల దైవ బలంబులొప్ప వర్తిల్లుదురు అని. నాయన ఒక విషయం చెబుతున్నాను విను. పాండవులకి పుట్టుకతో దేహబలం ఉన్నది, అది పుట్టుకతో వచ్చింది. బుద్ధిబలం ఉంది. ఇక రెండవది బుద్ధిబలం. బుద్ధిబలం వాళ్ళు పెంచుకున్నారు. బాహుబలం అది మీ శరీరం మీకు భగవంతుడు ఇచ్చేదే కదా. తల్లిదండ్రులకు రోగాలు వస్తే పిల్లలకి రోగాలు ఉంటాయి. తల్లిదండ్రులు మంచి జీన్స్ గట్టిగా ఉంటే వాడు స్ట్రాంగ్గా ఉంటాడు. మా నాన్నగారు 86వ ఏట శరీరం విడిచిపెట్టే నాటికి ఒక్క రోగం లేదు, షుగర్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు నాకు కూడా 60 ఏళ్ళు నిండుతున్నాయి. రేపు 1వ తారీఖుకి షష్టి పూర్తి చేస్తున్నారు. నాకు బీపీ అంటే ఏమిటో తెలియదు, షుగర్ అంటే ఏమిటో తెలియదు, దర్జాగా తిరగలుగుతున్నాం. కారణం ఏంటి? పెద్దల దగ్గర నుంచి శారీరకంగా వచ్చినటువంటి ఆరోగ్యం అది. ఇది ఇక పెద్దలు ఇవ్వవలసింది. బుద్ధిబలం ఉంది చూశారు, ఉన్నదాన్ని మనం సాధనతో పెంచుకోవాలి. ఇంకా దైవబలం ఉపాసన చేసి భగవంతుడిని పూజించి పొందవలసిందే. ఇప్పుడు మీరేం దాకా రాగానే మా అంబికా కృష్ణ గురించి చెప్పారు. అంత పరమశిష్యుడు ఆయన నాకు. ఆయన కృష్ణ గారు అంటే నా దగ్గర ఉపాసన పొందినవాడు, నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు ఆయన. రేపు వెళ్ళగానే మీరు అడిగితే చెప్తారు. ఇప్పటికి కూడా గురుభక్తి అయిన గురువు గారు మీ పాదాలకు నమస్కారం అన్నాక నేను ఇచ్చిన మంత్రానుష్ఠానం చేసిన తర్వాత ఏదైనా పని చేస్తారు ఆయన. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ లేదు. ఆయనకి చాలా, ఎందుకు చెప్తానంటే ఆ ఉపాసన బలం వల్ల వాళ్ళ సంస్థ అంత బాగా నిలబడుతున్నది. ఎప్పుడన్నా ముందు గురుభక్తి ఉండాలి, గురువు ఇచ్చిన మంత్రం మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో దాన్ని చెయ్యాలి. చేయగలిగితే ఈ కృషికి దైవబలం కూడా తోడైతే విజయం వస్తుంది. దుర్యోధనుడికి దేహబలం ఉంది, ఏం లాభం? దైవబలం లేదు, అన్నీ పాపిష్టి పనులు, అందుకని నాశనం అయిపోయాడు. కృష్ణుడిని వదులుకుంటేటండి ఎవడన్నా, లేకపోతే 10,000 మంది వీరులు కావాలి, కృష్ణుడు వద్దనుకున్నాడు అమూరుడు. అర్జునుడు నాకు 10,000 మంది సైనికులు వద్దు, కృష్ణాను ఊదాలన్నాడు. కృష్ణుడు ఉన్న చోట విజయం వచ్చింది. అది కూడా రథచోదకుడిగా అందువల్ల. ఓకే.